తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ అనేది పరిపూర్ణంగా జరగలేదు. ఉదాహరణకు చెప్పాలంటే మన శ్రీధర్ బాబు గారికి ఐటీ రంగానికి పెద్దగా నాలెడ్జ్ లేదు. ఆయన లాయర్ చదివిండు, ఆయనకు సామాజికంగా పౌర సరఫరాల పరంగా చాలా నాలెడ్జ్ ఉంది. అటువంటి వ్యక్తికి అటువంటి శాఖను కేటాయించినట్లయితే ఆ శాఖలో పురోగతి వస్తుంది. కానీ ఈ తెలంగాణ రైతాంగంలో ఉన్నటువంటి అందరూ మంత్రులు వాళ్ళు చేసే గత పనులకు, వాళ్ళు చేసే ఇప్పటి పనులకు, వాళ్ళ ఉన్న అవగాహనకు విరుద్ధంగా, ఆలోచన విరుద్ధంగా మంత్రి పదవులు అనేవి కేవలము డాంబికానికి మాత్రం ప్రదర్శించే విధంగానే ఉన్నాయి. మంత్రి పదవుల విషయంలో ఇక ముందు కేటాయించబోయే మంత్రి పదవులైనా సరే ముఖ్య నేతలని కాకుండా నాలెడ్జ్ ఉన్న వాళ్లకు కేటాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ శాఖకు కాంగ్రెస్ పార్టీలో మెదక్ నుంచి ఒక ఎమ్మెల్యే క్లియర్గా చెప్పిండు, అతనికి మంచి నాలెడ్జ్ ఉందని చెప్పి ఫస్ట్ టైం గెలిచిండు ఐటీ రంగంలో. అటువంటి వ్యక్తిని కనీసం సలహాదారుగానన్నా స్వీకరించినట్లయితే ఖచ్చితంగా స్టేట్లో ఐటీ గురించి ఆయన అంతర్మదనాన్ని, ఆయనలో ఉన్న గొప్ప ఆలోచనను జనాలకు చేరే విధంగా జనాభివృద్ధి కోసం, ధనాభివృద్ధి కోసం కృషి చేస్తాడని చెప్పి భావించవచ్చు. తెలియని వాళ్లకు పట్టం కట్టడం కంటే తెలిసిన వాళ్ళ కనీసం సలహాన్న స్వీకరించాలని చెప్పి నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నా. నా ఉద్దేశం దురుద్దేశం అని ఏమీ లేదు. నాకున్న ఏకైక లక్ష్యం తెలంగాణ అభివృద్ధి కావాలి. తెలంగాణ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఎన్ని విధాలనైతే కృషి చేసి అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళిందో ఈ ప్రభుత్వం కూడా అట్లనే తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. కానీ ఈ ప్రభుత్వంలో నాకు అటువంటి ఆలోచన కనబడడం లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం రాజకీయం మీదనే కాన్సన్ట్రేషన్ చేసిర్రు. కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలనే కానీ ఇంకోటే కానీ విషయాల గురించి మాట్లాడడం లేదు. ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 నెలల కాలమైనా కానీ 60 నెలల పీరియడ్లో 2 నెలలు ఆల్రెడీ గడిచిపోయింది. 413 హామీలు ఇచ్చిర్రు. హామీలలో నెరవేర్చదగినవన్నీ, నెరవేర్చకూడనివన్నీ కూడా పునఃపరిశీలించుకొని కంప్లీట్గా జనావసరానికి, ప్రజా వినియోగానికి, ప్రజల కోసం వినియోగపడే ప్రతి వస్తువు పైన పట్టు సాధించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందడుగు వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తున్నా 100కు 100% ప్రజల నిర్ణయాన్ని స్వీకరించకుండా సొంత నిర్ణయాలను తీసుకుంటుంది. సొంత నిర్ణయాలు కాదు, ప్రజా నిర్ణయాలను తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అవగాహన ఉన్న వ్యక్తులతో, సలహాదారులతో, గొప్ప వాళ్ళతో చాలామంది తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఉన్నారు. వాళ్ళలో గొప్ప వాళ్ళ సలహాలను స్వీకరించి రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలేసి ప్రణాళికబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని వందల వేల అడుగుల దూరంలోకి తీసుకెళ్లాలని, దేశానికి గర్వించదగ్గ స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని చెప్పి ఒకవేళ ఈ ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రము తలసరి ఆదాయం పడిపోయి రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అప్పులు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఇబ్బంది పడదు. మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్కి అప్పులు ఉన్నాయి. ఏ స్టేట్కైనా సరే ఆ స్టేట్ బడ్జెట్కు లోబడి మాత్రమే అప్పులు ఇస్తారు. దాన్నే FRBM సిస్టమ్ అంటారు. ఎప్పుడైనా వాళ్ళ పరిమితికి మించి అప్పులు అనేది ప్రభుత్వాలు ఇవ్వవు, కంపెనీలు ఇవ్వవు. కమిషన్లకు, రకరకాల సంస్థలకు ఇచ్చే అప్పులను కూడా రాష్ట్ర అప్పుగా చెప్పి కేవలం ప్రజలను మభ్యపెట్టే విషయం తప్ప నిజానికి ప్రజలకు మంచి చేసే ఆలోచన పెంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఈ ప్రభుత్వాన్ని.